హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనుబాల. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం పాయసము. చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, ఇలాంటి చల్లవి చేసేవి తింటే మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేయండి. ఒక పావు కిలో సగ్గుబియ్యం తీసుకోవాలి. అవి నీట్గా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక దబర్లో సగం కంటే పై వరకు 3/4 వరకు వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్ మరిగాక సగ్గుబియ్యం వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ అన్న పడుతుంది. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి అరకిలో కంటే కొంచెం తక్కువ వేస్తున్నాను బెల్లము. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు హాఫ్ అయినా వేసేసుకోవచ్చు. బెల్లం వేసాక ఒక 5 మినిట్స్ ఉంచాలండి. మొత్తం 15 మినిట్స్లో కరెక్ట్గా ఉడుకుతుంది. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. బెల్లం అంతా కరిగిపోతుంది. బెల్లం వేసాక 5 మినిట్స్ ఉడకబెడితే సరిపోతుంది. నానబెడతాం కాబట్టి సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతుందండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. చూడండి, ఇప్పుడు దించేసుకొని దీంట్లో పాలు వేసుకోవాలి. వెంటనే పాలు వేసుకోకూడదు, పాలు విరిగిపోతాయి వేడి మీద పోసుకుంటే. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పాలు వేసుకోవాలి. చూడండి, కొద్దిగా చల్లారింది. ఇప్పుడు పాలైతే పోస్తున్నాను. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. దీంట్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. మనకి సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and please subscribe to my channel.